ఈ సృష్టిలో తీయనైన పదం అమ్మ. ప్రతి జీవికి ఉండేటువంటి బంధం అమ్మ. అమ్మ 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 అని ఎన్నిసార్లు అన్నా అలుపెరగని పదం అమ్మ. ప్రతి బంధానికి బంధుత్వానికి మధ్య వారధి అమ్మ. కాబట్టి అమ్మ మీద మనం ఎంత చెప్పుకున్నా, ఎంత రాసుకున్నా, ఎంత వాడుకున్నా అది చాలా తక్కువ. ఈ సృష్టిలో నిస్వార్థంగా సేవ చేసేటువంటి వ్యక్తి ఒక తల్లి మాత్రమే. అందుకే ఈ యొక్క కలియుగంలో అమ్మకు అంత ప్రాసెస్ ఉంది. కాబట్టి అమ్మ పాట ఎప్పుడైనా కమ్మది, ఆ జోల పాట ఎప్పుడు మరవనిది. కమ్మరైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. కమ్మరైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు, రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మయ్యగా నేను కడుపులుండన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపే సచ్చిన శవమూలె సొమ్మసిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో ప్రేమకైనా వర్ణించవశమున. ఎన్ని జన్మలున్న కవుల కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున. పొద్దున లేసి నీ నామమును తలచి నిన్ను పూజించిన నీ రుణము తీరున అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. సృష్టిలో ఈ వ్యక్తికి, ప్రతి ఒక్క వ్యక్తికి సాధ్యంగాని జన్మ పునర్జన్మ. కానీ అది స్త్రీకి మాత్రమే పునర్జన్మ సాధ్యమైందట. ఎట్లా అంటే, స్త్రీ ఎప్పుడైతే మాతృత్వం అనేది పొందుతుందో అప్పుడు తన పునర్జన్మ అనేటువంటి భావన తనలోపల కలుగుతుందట. అందుకనే పచ్చి బాలింతయ్యచ్చాలు మింగుతూ వల్లు నప్పులు ఉన్న ఓర్చుకొని అమ్మ కక్కి ఎరిన పొత్తి గుడ్డాల విండేసి సాకిట్లా అమ్మోలే సబ్బోలే అరుగును. చిన్న నోట అమ్మ అమ్మని అంటే కావురంగా నేను మారాము చేస్తే, పావురంగా అమ్మ చెంపను గిల్లి ముద్దాడి సంకన ఎత్తుకుంటది. నా రత్నమా మెరిసే ముత్యమా నా బంగారు తండ్రి అంటది. కూసున్నా లేదా పడుకున్నా రామ బంటోలే కాపల ఉంటది. చందమామ చూపి గోరు ముద్దలు పెట్టి జోలపాడి అమ్మ పండుగ పెడతది అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు, అదుపు తప్పినే కింద పడ్డప్పుడు, అది చూసి అమ్మ బిరబిర ఉరికొచ్చి దెబ్బ దాకే నాని ఒళ్ళంతా చూస్తది. ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నా లేకున్నా, మేడమిద్దరు లెక్కలేనన్ని ఉన్నా, కన్న కడిపే ఆస్తి పాస్తులు అనుకుంటది, కడుపు తీపే కన్నా ఆస్తులు అనుకుంటది. జ్వరమొచ్చి ఒళ్ళు కాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటది. ఓ దేవుడా నా కడుపును కాపాడమని వేడుకుంటది. కొడుకులేసి ఆడి నవ్వినప్పుడే అమ్మ ముఖంలో కోటి దీపాలు వెలుగును అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. తల్లి జన్మనిచ్చి తను పునర్జన్మ పొంది మరి బుడిబుడి అడుగులు వేస్తున్నప్పుడు ఏమైనా కింద పడ్డా దెబ్బ తాకినా తను బాధపడుతూ విలవిల ఏడుస్తుంది. తనకు ఆస్తులున్నా లేకున్నా తన కన్న కడిపే ఆస్తులు అనుకుంటుంది. తల్లి జన్మనించి మరి ఇవన్నీ నేర్పిన తర్వాత తల్లి ఏమనుకుంటుందంటే, నా కొడుకు విద్యావంతుడు కావాలి, ఒక మేధావుడు కావాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. అందుకనే ఆట పాటకు అమ్మ ఆది గురువమ్మ, మంచి మాటలు చెప్పే బంగారు బొమ్మ, 5 ఏళ్ల వయసున్న పలక చేతికిచ్చి బడికి ఓ బిడ్డ అని బ్రతుకు బాట చూపి, ఓ
ఓనమాలు నేర్చి 1, 2 చదివి వయసుతో పాడు చదువు పెరుగుతుంటే కన్న కొడుకును కళ్ళ చూసుకొని అమ్మ కంటి నిండినంత సంబరపడుతుంది. జ్వరమొచ్చి ఒళ్ళు కాలితే అమ్మ గుండె టీచరో గొప్ప డాక్టరో కలెక్టర్ కావాలనుకుంటది. మనసున్న మంచి మన అమ్మకమ్మని కళ్ళెన్నో మదిలోన కంటది. జన్మనిచ్చిన అమ్మ రాది బొమ్మ కాదు జగమంత జన్మంత కొలిసేటి దైవమే అమ్మా. కమ్మరైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు